తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి కొన్ని విషయాలైతే వచ్చినాయి. కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ విషయాలన్నీ చెప్తాను. అలాగే లిస్ట్ కూడా చెప్తాను. అలాగే మన నాగార్జున గారు హోస్ట్‌గా ఉంటారా? ఉండరా? అనే విషయం కూడా చెప్తాను. సో, స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తది. ఫస్ట్ సీజన్‌లో ఎన్టీఆర్ గారు, సెకండ్ సీజన్‌లో నాని, థర్డ్ సీజన్ నుంచి మన నాగార్జున గారు అలా కంటిన్యూ అయ్యారు. లాస్ట్ సీజన్‌కి వచ్చేసరికి నాగార్జున గారి వల్ల చాలా రేటింగ్ అనేది పడిపోయింది. అలాగే ఆ ఛానల్‌కి రావాల్సిన టీఆర్పీ రేటింగ్ కూడా చాలా దారుణంగా పడిపోవడంతో నాగార్జున గారు చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. సో, ఈ సీజన్ 9 కి ఆయన మాక్సిమం ఉండకపోవచ్చు. మరి ఆయన ఉండకపోతే ఎవరు ఉంటారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ఎవరు ఉంటారంటే మాక్సిమం బాలయ్య బాబు గారు, అలాగే రానా అండ్ విజయ్ దేవరకొండ, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ విజయ్ దేవరకొండ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఈ బీబీ టీం వాళ్ళు విజయ్ దేవరకొండతో డిస్కషన్ అయితే చేస్తున్నారు. అన్ని సెట్ అయితే విజయ్ దేవరకొండతో ఒక ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ అయినా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తేజస్విని గౌడ. ఈవిడ మనందరికీ సుపరిచితమే. ఎవరంటే మన అమర్దీప్ వైఫ్. ఈవిడ చాలా సీరియల్స్లో నటించింది. అలాగే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈవిడ ఒక బుల్లితెర నటి. ఈవిడ చాలా మందికి తెలుసు అండ్ ఈవిడ బయట ఈవిడికి చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈవిడ వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈవిడ్ని సెలెక్ట్ చేశారు. అయితే ఈవిడ లాస్ట్ 2 years నుంచి ట్రై చేస్తుందంట బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని. ఫైనల్గా ఇప్పుడైతే ఆవిడని సెలెక్ట్ చేశారు సీజన్ 9కి. ఇక సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే జాహ్నవి దర్శెట్టి. ఈవిడ ఎవరంటే మహాతల్లి యూట్యూబర్ని రన్ చేస్తుంది. ఈవిడకి దాదాపు 2 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్లో. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి 5 months టైం ఉంది కాబట్టి ఈ లోపు ఈవిడ మాక్సిమం రావచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి రాకపోవడానికి. ఎందుకంటే ఈవిడ ప్రెగ్నెంట్. సో, అది అసలు విషయం. దాన్ని బట్టి ఆవిడ డిసైడ్ అవ్వద్ది. ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఈవిడ గురించి. ఇది ఒకటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి ఎవరంటే మన కావ్య మన అందరికీ తెలుసు. చాలా వైరల్ అయింది ఈ మధ్య. నిఖిల్ కావ్య అని ప్రతి ఒక్కరు వాళ్ళిద్దరు పేర్లు జపిస్తూనే ఉన్నారు డైలీగా. సో, కావ్యాని ఎందుకు తెస్తున్నారంటే ఆవిడ వస్తే టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరుగుద్ది. ఎందుకంటే ఆవిడకున్న ఫాలోయింగ్ అలాంటిది మార్కెట్ లో. చాలా మంది అంటున్న విషయం ఏంటంటే కావ్య ఈసారి రాదు, ఎందుకంటే ఆవిడ చాలా సీరియల్స్ కి సైన్ చేసింది అని అంటున్నారు. అదంతా ఫేక్. 100 సీరియల్ చేసినా ఒక బిగ్ బాస్ తో సమానం. సో, బిగ్ బాస్ అవకాశం చాలా అరుదుగా వస్తాయి. అది ఒకసారి మిస్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి అవకాశం రాకపోవచ్చు. సో, కావ్య అయితే మాక్సిమం 90% అయితే బిగ్ బాస్ లోకి వెళ్తాది. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. బయట చాలా మంది చెప్తున్నారు కావ్య వెళ్ళదు అది ఇదని. అవేమి నమ్మకండి. 100% చెప్తాను, కావ్య అయితే ఈ సీజన్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరంటే జాన్ కొకైన్. ఈయన ఎవరంటే తమిళ తెలుగు సీరియల్స్ లో విలన్ గా యాక్టింగ్ చేశారు. చాలా అరుదుగా మన తెలుగు సీరియల్స్ లో ఉన్నాడు. ఈయన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫిజికల్ టాస్క్ లో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు ఈయన. సో, ఈయన్ని ఫిజికల్ టాస్క్లకి యూజ్ అవుతాడని తెస్తున్నారు. అండ్ అందరూ సాఫ్ట్ సీరియల్స్ వాళ్ళని తెస్తే ఫిజికల్ టాస్క్లు ఎవరు ఆడతారు, ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి ఇలాంటి ఫిజికల్ టాస్క్లను ఆడించడానికి ఇలాంటి వాళ్ళని తెస్తూ ఉంటారు. సో, ఇది ఈయన ఫోర్త్ కంటెస్టెంట్ జాన్ కొకైన్. ఇంకా ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎవరంటే అలేకే చిట్టి పికల్స్ నుంచి ఇద్దరులో ఎవరో ఒకరు రావచ్చు. రమ్య కానీ సుమా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశాలు మోస్ట్లీ 70% ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు చాలా వైరల్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఎంత వైరల్ అయ్యారు అనేది నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తే మాత్రం డెఫినెట్ గా టీఆర్పీ రేటింగ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటది. సో, అందుకే వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తేవడానికి బీబీ టీం వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారంట. డిస్కషన్ అవుతుంది. అది కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఎవరో ఒకరు వస్తారు. మోస్ట్లీ రమ్య రావచ్చు. ఇక సిక్స్త్ కంటెస్టెంట్ ఎవరంటే దేవ్జాని. ఈవిడ ఎవరంటే సత్యభామ సీరియల్లో హీరోయిన్ గా చేసింది మన నిరంజన్ గారితో. అండ్ నిరంజన్ గారు కూడా వస్తారు. 7th కంటెస్టెంట్ అయినా వీళ్ళిద్దరూ కపుల్ గా వస్తారు. నిరంజన్ గారు మీ అందరికీ తెలుసు, సత్యభామ సీరియల్ హీరో. సో, వీళ్ళిద్దరు కపుల్స్ గా వచ్చే అవకాశాలు మోస్ట్లీ 80% ఉంది. దేవ్జాని 7th కంటెస్టెంట్. 8th కంటెస్టెంట్ ఎవరంటే నిరంజన్ గారు. సో, ఇది 9th కంటెస్టెంట్ ఎవరంటే శివకుమార్. ఈయన ఎవరంటే మన ప్రియాంక జైన్ యొక్క లవర్. వీళ్ళు రీసెంట్ గా ఎంత వైరల్ అయ్యారంటే తిరుపతిలో ఒక ప్రాంక్ వీడియో చేసి చాలా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. సో, దాని కారణంగా శివ్కి కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి శివుని తెచ్చే అవకాశాలు అయితే మోస్ట్లీ 80% ఉంది. సో, ఈయన 9th కంటెస్టెంట్. 10th కంటెస్టెంట్ ఎవరంటే భాను ఎవరంటే లాస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఢీ షోలో చేసింది. ఆవిడ ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ 75% ఉంది. అండ్ 11th కంటెస్టెంట్ ఎవరంటే శ్రీప్రియ. ఈవిడ ఎవరంటే సీరియల్ యాక్టర్. ఏంటి చాలా మంది సీరియల్ యాక్టర్స్ తెస్తున్నారు, లాస్ట్ టైం చాలా కాంట్రవర్సీలు అయ్యాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అడగొచ్చు. మోస్ట్లీ స్టార్ మాలో నటించే యాక్టర్స్ని ఎక్కువ తెస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫాలోయింగ్ అలాంటిది. వాళ్ళ ఛానల్ని తీసుకురావాలి, లేదంటే టీఆర్పీ రేటింగ్ అనేది రాదు. తెలిసిన వాళ్ళని తెస్తే మాత్రమే చూస్తారు, తెలియని వాళ్ళని తెస్తే ఎవరు చూడరు కదా. సో, దాని కారణంగానే ఈ సీరియల్ బ్యాచ్ అనేది ప్రతి సీజన్లో పెట్టడం అయితే జరుగుద్ది. సో, అది అసలు విషయం. ఇప్పటి వరకు వచ్చిన లిస్ట్ ప్రకారం ఇది. ఈ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 70% మాత్రమే డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. సో, అది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.